హాయ్ అండి. ఈరోజు నేను బంగారు తీగ చేపని సగం ఫ్రై, సగం పులుసు పెడుతున్నాం. పులుసు మీన్స్ అదే గ్రేవీ చేస్తున్నాం. సో ఫస్ట్ అయితే నేను గ్రే గ్రేవీ పీసెస్ అని పక్కన పెట్టేసాను. సో ఇప్పుడు నేను ఫ్రై పీసెస్ తీసేసుకుంటున్నా. ఎన్ని కావాలో అని మిడిల్ పార్ట్ ఒకటి తీసేసుకున్నా నేను అని ఫ్రైకి. సో ఇందులో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ముక్క అనేది నీట్గా ఉంది, మీన్స్ చేప పీస్. ఇప్పుడు ఇందులో కావాల్సింది కొంచెం సాల్ట్, అంటే టేస్ట్కి పడ్డ సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ అయిన తర్వాత నెక్స్ట్ నేను కారం పౌడర్ వేసేసుకుంటున్నా. సో మేమైతే తినేది కారం పౌడర్ తక్కువ, మీకు ఎంత కావాలో మీరు అంత వేసేసుకోండి, అంటే మీరు ఎంత తింటారో దాన్ని బట్టి. ఒక పావు చెంచా అంత గరం మసాలా, పావు చెంచా అంత ధనియా పౌడర్ వేసినాక, ఇది ధనియా పౌడర్ వేసినాక బాగా మిక్స్ చేయాలి. సో నేనైతే మీకు స్పూన్తో చూపిస్తున్నాను, కానీ నేను చేయి పెట్టి నీట్గా మిక్స్ చేసి పెట్టేసాను. ఇలా ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసినాక నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కావాల్సింది కొంచెం కరివేపాకు వేసాను. కరివేపాకు వేసాక నెక్స్ట్ అల్లం వెల్లుల్లి కొంచెం కొత్తిమీర వేసి పేస్ట్ చేసింది ఆ పేస్ట్ వేస్తున్నాను, ఎందుకంటే నీచ్ స్మెల్ అనేది రాదు. అది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అల్లం వెల్లుల్లి కొంచెం కొత్తిమీర, సో ఒక టీ స్పూన్, అది అంటే హాఫ్ టీ స్పూన్ చూపించాను నేను 2 టైమ్స్. ఒక టీ స్పూన్ అంతా అది వేసి బాగా మిక్స్ చేసి ఇది కూడా ఒక 5 to 10 మినిట్స్ పక్కన పెట్టేయాలి. సో బాగా మిక్స్ చేస్తున్నాను చూడండి నేను, ఎందుకంటే అవన్నీ పట్టేసుకున్నాక ఫస్ట్కే నేను అవన్నీ వేయలేదు, కార్న్ఫ్లోర్ అవన్నీ బాగా పట్టుకోదని. ఇప్పుడు ఒక టీ స్పూన్ అంతా కార్న్ఫ్లోర్ వేస్తున్నాను, ఎందుకంటే క్రిస్పీగా రావాలి అని. వేసినాక బాగా మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసాక చూపించా పీసెస్ అనేది చూడండి బాగా నీట్గా ఉంది, బంగారు తీగ ఫిష్ కదా, అది చూపిస్తున్నా మీకు. ఓకే, ఇదంతా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో నేను ఇలా పక్కన పెట్టేసుకున్నా ఒక 5 to 10 మినిట్స్. తర్వాత సైడ్కి ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క పీస్ తీసి ఇలా ఆయిల్లో అంతా ఫ్రై అయిన తర్వాత ఐరన్ కడాయి కానీ ఐరన్ మీద ఫ్రై చేస్తే చాలా తొందరగా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో నేను ఐరన్ కడాయిలో ఫ్రై చేసేసుకుంటున్నా, అది నాన్ స్టిక్ అయిపోయింది నేను వాడి వాడి. సో ఇది వచ్చేసి గార్నిష్ చేసేసా, అది అందులో ఫ్రై చేసింది. ఓకే అండి, బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుస్తాం.